అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అరటి రైతులకు భారీ నష్టం వాటిల్లుతోంది. అంబాజీపేట వ్యవసాయ మార్కెట్లో అరటి గెలలను కొనేవారు లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కర్పూరం అరటి 300 నుంచి 400 పలికేదన్నారు. గెల ఇప్పుడు 200 పలుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీక మాసంలో అరటి గెలలకు మంచి డిమాండ్ ఉండేదని, ఈ ఏడాది అనుకున్న స్థాయిలో ధరలు లేవన్నారు. మోంతా తుఫాన్తో పంటలకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. గిట్టుబాటు ధర లేక నష్టాలు చూస్తున్న అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్తీక మాసంలో కూడా అలా కొనుగోలు లేరండి. గిట్టుబాటు ధరలు ఏం లేవు. ఎరువులు మందులకు చూస్తేనేమో బాగా పై చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి. కార్తీక మాసం వచ్చేప్పుడు ఒక వారం రోజుల పైన అయిపోతుంది. కనీసం గెల వచ్చేసి 200, 150 కూడా అడగట్లేదండి. ఇది గతంలో మాకైతే గెల వచ్చేసి 350, 400 అమ్మేటోళ్ళు. అలాంటిది అసలు ఏమీ లేదండి, గిట్టుబాటు ఏమీ లేదు. కార్తీక మాసమే కానీ అసలు ఏమీ లేదు. ఏమైనా సహకరించి ఏమైనా ఆదుకుంటారేమో అని చూస్తున్నాం. కానీ ఏమో వాతావరణం ఏమో చూస్తుంటే గాలి వానలు చెప్తున్నాడు. వరదలకేమో మనం కొన్ని మునిగిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి గెలలో తోటలు ఏం చేయాలో మాకు అర్థం అవట్లేదు. గత నెలలో ఎలాగుంది, కార్తీక మాసంలో ఎలాగుందో 250 రూపాయల కాడి నుంచి 200, 150 రూపాయలు ఉన్నదండి. ఈ రోజు బాగా మందమైంది. ఎందుకంటే ఈ వాతావరణం వల్ల చాలా తుఫాను అని చెప్తున్నారు. దాని గురించి కొంత ఇబ్బందిగా ఉంది. చాలా రేట్లు అయిపోయాయండి. మందు బస్తాలు, మనుషులు, కూలోళ్ళు, నీరు ఇవన్నీ పోతే రైతుకి ఏమీ లేదండి. ఏమన్నా గవర్నమెంట్ వారు ఏమైనా ఆదుకుని మాకు ఏమన్నా సహాయం చేస్తే మేము వ్యవసాయం చేయగలుగుతాం, లేకపోతే ఏం చేయలేమండి. గత